వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మేము డిస్నీ ల్యాండ్ వచ్చామన్నమాట. సో స్టేషన్లో అయితే ఉన్నాము. సో స్టేషన్ దగ్గరకు వచ్చాము. చూసారు ఎంతమంది జనాలు ఉన్నారో. ఇవాళ వీక్ డే, ఫ్రైడే అన్నమాట. సో అయినా కూడా జనాలు బాగున్నారు. సో మేము మాయి హమా అనే స్టేషన్ నుంచి స్టేషన్కి వచ్చామన్నమాట. అక్కడే డిస్నీ ల్యాండ్ ఉంటుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అవన్నీ డిస్నీ రిసార్ట్స్. సో అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. చాలామంది జనం ఉన్నారు, వీక్ డే అయినా సరే. యాక్చువల్గా జపాన్లో గోల్డెన్ వీక్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక 1 వీక్ వరకు హాలిడేస్ ఉంటాయి. సో వీక్ డే కదా, ఎవరు ఉండరని మేము వచ్చాము. అలాగే అందరూ వచ్చారు. సో చాలామంది జనం ఉన్నారు. క్లైమేట్ కూడా సన్నీ అండ్ క్లౌడీ అనమాట. టోక్యోలో వచ్చేసి 2 పెద్ద థీమ్ పార్క్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి డిస్నీ ల్యాండ్, రెండోది వచ్చేసి డిస్నీ సీ. ఈ డిస్నీ ల్యాండ్కి వెనకాలే డిస్నీ సీ ఉంటుంది అనమాట. రెండిటికి సపరేట్ డేస్లో వెళ్ళాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అనమాట. సో డిస్నీ ల్యాండ్ సహజంగా చిన్నపిల్లలకని చెప్తారు, కానీ మనం కూడా వెళ్ళొచ్చు. డిస్నీ సీలో ఏంటంటే పెద్ద పెద్ద రైడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి డిస్నీ మోనో రైల్. మేము లోపల ఒక స్టోర్కి వచ్చామన్నమాట. డిస్నీ టోపీ ఇవన్నీ చూద్దామని. చూసారు కదా, అన్ని క్యూట్ స్టఫ్ ఉంటాయి ఇక్కడ. చిన్నపిల్లలకి ఇవన్నీ అట్రాక్ట్ చేయడం కోసం అని పెట్టారు. చూసారా, భలే ఉన్నాయి అసలు బొమ్మలు. చిన్నపిల్లలకైతే ఇక్కడ హ్యాట్స్ ఇవన్నీ బాగా ఉన్నాయి అన్నమాట. టీ షర్ట్స్, బొమ్మలు కూడా ఉన్నాయి. మిక్కీ మౌస్, టోక్యో డిస్నీ రిసార్ట్ పెన్స్, తర్వాత బొమ్మలు చిన్నపిల్లలకి అన్ని క్యూట్ స్టఫ్ అన్నమాట. మొత్తం అవన్నీ అక్కడ అవే అన్నమాట. సో మనం ఎంటర్ అయిపోతున్నాం డిస్నీ ల్యాండ్లోకి. డిస్నీ బస్ అది. సో డిస్నీకి సంబంధించిన ప్రతిదీ మనకి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. అసలు జనం మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఇప్పుడు లైన్లో నుంచోవాలి. సో ఇప్పుడు వెళ్ళడానికి చాలా పెద్ద లైన్ ఉంది. సో మేము లైన్లో నుంచొని వెయిట్ చేస్తున్నాము. సో లైన్ అయిపోయింది, లోపలికి వచ్చాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అండి. సో మనకి పార్క్ ఓపెనింగ్ టైమ్స్ 9 to 9 అనమాట. మార్నింగ్ 9 to 9. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్ అక్కడ మేము బుక్ చేసుకున్నట్టు. సో సెక్యూరిటీ చెక్ అవన్నీ అయి లోపలికి వచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ అందరూ పిక్స్ దిగుతున్నారు. సో ఇక్కడ డిస్నీ ల్యాండ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. అందరు ఇక్కడ పిక్స్ దిగుతున్నారు. ఇంకా లోపలికి వెళ్దాం. సో లోపల అయితే ఇలా ఉంటుందండి. లోపలికి వెళ్ళాలి, నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడ క్యాజిల్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇప్పుడు మీకు కనిపించేది సిండ్రెల్లా క్యాజిల్. ఇది చాలామందికి మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇది కోట లాగా ఏం కాదు, ఒక గేట్ లాగా అనమాట. లోపలికి వెళ్ళి చూడాలి. సో ఈ క్యాజిల్ చుట్టుపక్కల రైడ్స్ ఉంటాయి మనం చేయడానికి. ఆ రైడ్స్ ఇప్పుడు చేసి తర్వాత దీని లోపలికి వెళ్తాం అనమాట. ఈ వీడియోకి నేను సౌండ్ కట్ చేయట్లేదు, ఎందుకంటే ఆ డిస్నీ ల్యాండ్కి సంబంధించిన మ్యూజిక్కే చాలా బాగుంది. ఇంకా సేమ్ టు సేమ్ మ్యూజిక్ దొరకడం కష్టం కూడా. ఫస్ట్ అయితే మేము ఈ డబుల్ డెక్కర్ వ్యాన్ ఎక్కేసి చుట్టూ ఎలా ఉంటుంది ఏంటి చూడటానికి వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మీరు వీడియో చూసేటప్పుడు కవాయి కవాయి అనే వర్డ్ ఎక్కువ వింటారు, అంటే క్యూట్ అని అర్థము. సో మేము ఆ వ్యాన్లో వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు హాయ్ చెప్తూ ఉంటారనమాట. ఇది క్రిస్టల్ ప్యాలెస్ అన్నమాట. జపాన్లో ఫ్యాన్లు కనపడటం చాలా కష్టం, రేర్. అది మనకు కనిపిస్తున్నాయా?
అడ్వెంచర్ ల్యాండ్ లోపలికి వెళ్తున్నాం. చూడాలి ఎట్లా ఉంటుందో. స్టే ట్యూన్డ్. చాలా ఉన్నాయి అన్నమాట ఇందులోనే. పాలినేషియన్ టెర్రస్ అని, స్కిప్పర్స్ గ్యాలీ అని, తర్వాత బోట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి వెళ్ళాలి. ఒక్కొక్క దానికి వెయిట్ వచ్చేసి 25 to 30 minutes ఉంది. కొన్నిటికైతే 1 hour 1.5 hour ఉందన్నమాట. సో మేము అక్కడ వెస్టర్న్ రివర్ రైల్ రోడ్కి వెళ్ళాలి. అక్కడ రైల్ వస్తుంది అనమాట. సో వెస్టర్న్ రివర్ రైల్ రోడ్ వెళ్తున్నాం. చూడాలి ఎట్లుండిద్దో. ఇది ఒక వింతనే చెప్పాలి. ఫ్యాన్లు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా రేర్ జపాన్లో ఫ్యాన్స్. ఇందులో ఏంటంటే ఈ ట్రైన్లో మనం కూర్చొని లోపల ఉన్న జంగిల్ని చూస్తామన్నమాట. మేము ట్రైన్ ఎక్కేసాం, మమ్మల్ని లాస్ట్లో కూర్చోబెట్టారు. సో ఇలా జంగిల్ కనిపిస్తుంది అనమాట వెళ్ళేదారంతా కూడా. 5 minutes రైడ్ అంతే.さて皆さん、このウエスタンリバー鉄道がただの蒸気機関車だと思ったら大間違い。これから皆さんははるか時間を遡り、アメリカに流れている川はアメリカ川と言います。そしてほら、その向こうに見えているのが飛ぶ力でこの土地を開拓したんですよ。彼らはとても親しくすれればいつだって温かく迎えてくれます。皆さんのうちの半分は無事に帰ります。さあ、前にいるのはワニの兄弟スマイリーブラザーズ。笑ってるようで実はものすごく凶暴なんですよ。いやー、ベビー、負けるんですかね皆さん。それの左側に2 రైడ్స్ చేసాం, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి పాప్కార్న్ తీసుకుంటున్నాము. కనిపిస్తుంది కదా, ఇది పాప్కార్న్ బండి. సో నెక్స్ట్ వచ్చేసి రైడ్ మార్క్ ట్వెయిన్ రివర్ బోట్ అని పెద్ద బోట్ ఉందన్నమాట. సో దానిలో రైడ్ ఇప్పుడు. సో వెళ్దాం లోపలికి. సో లోపలికి వెళ్తున్నాం, బోట్ లోపలికి. మొత్తం పైకి వెళ్తున్నాం.それでは同期生マークテイングチェックの準備が整うまでもうしばらくお待ちください。皆さんこんにちは。సో ఇది వచ్చేసి గ్రాండ్ మా సారాస్ కిచెన్. సో రెస్టారెంట్ అన్నమాట. బోట్ రైడ్ చాలా బాగుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టైం 12 అయిపోయింది, లంచ్కి వెళ్తున్నాం. ఇలాంటి రెస్టారెంట్ నేను ఇప్పటిదాకా మూవీస్లో చూడడమే, ఇప్పుడు రియల్ లైఫ్లో చూస్తున్నాను అనమాట. అసలు సెటప్ అయితే సూపర్గా చేశారు లోపల. సో ఇదంతా పైన అనమాట ఈ రెస్టారెంట్. కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళి ఆర్డర్ చేయాలి. సో పక్కనే మనకి ఫుడ్కి సంబంధించి ఏమేమి ఉన్నాయని యాజ్ ఇట్ ఈస్గా ఇవి మనకి ఒరిజినల్ ఫుడ్లా కనిపిస్తే కానీ వాటిని అలాగా ప్రిపేర్ చేసి బయట పెడతారనమాట ప్రతి రెస్టారెంట్లో. మహల్స్లో మనం చూస్తాం కదా సినిమాస్ మూవీస్లో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. చూస్తున్నారుగా, భలే ఉందిలే సెటప్. చూసారా, సర్వ్ చేసే వాళ్ళు కూడా పాతకాలం వాళ్ళలాగా భలే ఉన్నారు. ఇట్లాంటివి మనం కొన్ని స్క్రీన్ మీద చూసి రియల్గా చూస్తే భలే అనిపిస్తుంది కదా. సో తినేసి త్వరగా నెక్స్ట్ రైడ్కి వెళ్ళిపోయాం. ప్రతి రైడ్కి కనీసం 1 hour వెయిట్ ఉంది. సో అందుకని చిన్న చిన్న రైడ్స్ చేస్తున్నాం ఫస్ట్. సో ఈ రైడ్ వచ్చేసి చిన్న బోట్ అనమాట, బోట్లో వెళ్తాము. ఇది 5 minutes వెయిట్. సో ఇదేం లేదు, పక్కన ఒక చిన్న సెటప్ పెట్టారు, అక్కడ దాకా డ్రాప్ చేసి వెళ్తుంది అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ. సో వీళ్ళందరూ భలే బాయ్ చెప్తున్నారు చూసారా, చక్కగా
వెళ్ళేటప్పుడు మేము కూడా బాయ్ చెప్పాము. సో నెక్స్ట్ వచ్చేసి మేము రోబోట్కి వెళ్ళామన్నమాట. ఇందులో మనమే ఆ తెడ్డుని కదుపుకుంటూ వెళ్ళాలన్నమాట. మనతో పాటు 3 వస్తారు. చూస్తున్నారుగా, అందరికీ ఇస్తారనమాట. సో ఇప్పటిదాకా క్యాజిల్కి బయట ఉన్న రైడ్స్ చేసాము, ఇప్పుడు క్యాజిల్ లోపలికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది మెయిన్ నైట్ టైం ఏదో ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ, చూడాలి. సో ఇవి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఇట్స్ అ స్మాల్ వరల్డ్ అని ఉంది కదా, దాని లోపలికి వెళ్తున్నాం. సో లోపల చాలా బాగుంది, చూద్దాం. అసలు చూసారా ఎంత బాగుందో. సో దీని థీమ్ ఏంటంటే మనం బోట్ ఎక్కి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళగానే ప్రతి దేశం యొక్క కల్చర్స్, ట్రెడిషన్స్, మ్యూజిక్తో పాటు చూపిస్తారన్నమాట. ప్రతి రైడ్కి ఆల్రెడీ 45 minutes వెయిట్ ఉంటుంది. మళ్ళీ మేము దానికి వెళ్ళి వచ్చేసరికి ఇంకో 45 minutes, అలా తెలియకుండానే ఈవినింగ్ అయిపోయింది. ఒక 5-6 రైడ్స్ చేసాం అంతే. సో అప్పటికి నైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ నైట్ ఈవెంట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంకొన్ని మినిట్స్లో ఎలక్ట్రికల్ ప్యారేడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందరు అందుకే కూర్చున్నారు. మొత్తం అంతా డిస్నీలాండ్ మొత్తం ఆ ప్యారేడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రిక్ ప్యారేడ్ అయిపోయిందండి. ఇప్పుడు నైట్ అయిపోయింది, ఈవెంట్ అయిపోయింది. 8:30 అయింది. యాక్చువల్గా 8:30కి 5 వర్క్స్ ఉండాలి, కానీ వెదర్ వల్ల క్యాన్సిల్ చేశారు. 9కే క్లోజింగ్ టైం. సో అందరూ రిటర్న్ అయిపోతున్నారు. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా డిస్నీలాండ్ వద్దామని అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. నేను సజెస్ట్ చేసేదైతే వీక్డేసే, వీకెండ్స్లో వెళ్ళొద్దు, చాలా రష్ ఉంటుంది. వీక్డేలోనే వెయిటింగ్ టైం ఎక్కువ, ఇంకా వీకెండ్స్లో అయితే చెప్పే పని లేదు. ఒక్కొక్క దానికి 2 గంటలు, 1:30 కూడా అవ్వచ్చు. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్, టికెట్ ప్రైస్ ఎంత, ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.